రైట్. నిన్న బంగారం, నేడు పెట్రోల్, మరి రేపేంటి? మొన్న బంగారంపై సుంకం పెంచారు సరే, ఇప్పుడు పెట్రోల్ ధరలు మార్చేశారు సరే. ఇక వాట్ నెక్స్ట్ ఏం చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం? వంట నూనెల మంట పెట్టబోతోందా? ప్రజా రవాణా మెరుగుపడిందా? ఈవీ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయా? ప్రిపరేషన్ లేకుండా చర్యలు ఎందుకు తీసుకుంటున్నారు అని ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. పెట్రోల్ డీజిల్ పై 3 రూపాయలతో సరిపెడతారా? ఇంకా వడ్డన ఉందా అంటే ఖచ్చితంగా వడ్డన ఉంటుందన్న సంకేతాలే కనిపిస్తున్నాయి. ఇక దేశంలోని అన్ని రంగాలపై డీజిల్ భారం పడుతుందన్న వాదనలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. అంతిమంగా భరించాల్సింది మాత్రం సామాన్యుడే కదా. బ్యారెల్ ధర తగ్గినప్పుడు లబ్ధి బదిలీ చేశారా? ఈ అంశం కూడా ఇప్పుడు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మొన్న బంగారం, నేడు పెట్రోల్, వాట్ నెక్స్ట్? అసలు మార్కెట్లో పెరుగుతున్న ధరల పద్ధతిని మనం చూస్తే ఇంకా పెరుగుతూనే ఉన్నట్టుగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏది పెరుగుతుందనని జనం ఆందోళనకు గురవుతున్న పరిస్థితులు ఉన్నాయి. బంగారం, పెట్రోల్ ధరల పెరుగుదల అనేది కేవలం ఆ 2 వస్తువులకే పరిమితం కాదు. రాబోయే రోజుల్లో ఇతర నిత్యావసర రంగాలపై కూడా ప్రభావం చూపిస్తుందన్న టాక్ ఆర్థికవేత్తల నుంచి వినిపిస్తోంది. డీజిల్ ధర పెరిగితే లారీలు, గూడ్స్ వాహనాల రవాణా ఛార్జీలు తక్షణమే పెరుగుతాయి. ఇటు ఆర్టీసీ కూడా ఛార్జీలు పెంచుతుంది. అటు తర్వాత అన్నింటి ధరలపై ప్రభావాలు స్పష్టంగా కనిపించబోతున్నాయి. దేశం ముందు ధరల పెరుగుదల అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ఆ బోర్డు. ఇక వంట నూనెల మంట పెడతారా? ఇప్పటికే చమురు ధరలు బగ్గుమంటున్నాయి. ఈ పెంపు వల్ల పొలాల నుండి మార్కెట్లకు కూరగాయలు, పప్పు ధాన్యాలు, బియ్యం, నూనెలు, నిత్యావసరాల రవాణా ఖర్చులు ఒక్కసారిగా డీజిల్ ధర పెంచడంతో ఎక్కువయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనివల్ల సామాన్యుడు రోజువారీ కొనే పాల దగ్గర నుంచి, కూరగాయల దగ్గర నుంచి, కిరాణా సామాగ్రి దగ్గర నుంచి అన్నీ కూడా ఎక్కువ రేటుకు లభించనున్నాయి. వాటి రేటు బగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ప్రజా రవాణా మెరుగుపడిందా? సరే, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలంటున్నారు. నేతలంతా కూడా వాళ్ళ కాన్వాయ్లు తగ్గించుకుంటున్నారు. బాగానే ఉంది. కానీ ప్రజా రవాణా ఎంతవరకు అందుబాటులో ఉంది? మనం కొన్ని ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుంటే, మెట్రో దగ్గరకు రావాలంటే పరిస్థితి ఏంటి? ఇప్పుడు పెట్రోల్ ధర పెరిగిందని చెప్పి ర్యాపిడో లాంటి వాహనాలు కూడా, సో ఉన్న ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా రేట్లు పెంచేసిన పరిస్థితి కనిపిస్తోంది కదా. సో మెట్రో నుంచి రావాలన్నా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలన్నా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంతగా అవైలబుల్ ఉందా? సో ఒక్కసారిగా జనాలు అలవాటయ్యారా? ఆ కనెక్టివిటీస్ ఉన్నాయా? ఈ అంశాలను ప్రభుత్వాలు పరిశీలించాయా? పరిశీలించకుండా డైరెక్ట్ గా పొదుపు మంత్రం పాటించమంటే ఎలా పాటిస్తారు? బస్సులు సరిపోని పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మహాలక్ష్మి పథకానికి సంబంధించి బస్సులు చాలా మంది మహిళలు ఆ బస్సులన్నీ ఆక్యుపై చేస్తున్నారు. ఇక పురుషులు ఎక్కడానికి కూడా ఖాళీ ప్లేసులు లేవన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కదా. ఈ మధ్యన వస్తున్న మెట్రోలు కూడా ఆ జాబితాలోనే చేరిపోతున్నాయన్న టాక్ కూడా వినిపిస్తుంది. సో మొత్తంగా పెరుగుతున్న ధరలకు సంబంధించి, పెట్రోల్ ధరలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ మనోహర్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ పెరిగిన ఇంధన ధరల్ని వాళ్ళు బేర్ చేసుకుంటూ ప్రజలపైన ఈ కష్టం పడకూడదనే ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సుదీర్ఘమైన ఆలోచనతోటి ప్రజలపైన ఈ భారం మోపితే అనేక రంగాలపైన కూడా ప్రభావం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి హెచ్ఎస్డి డీజిల్ 3 రూపాయలు, అదేవిధంగా మోటార్ స్పిరిట్ పెట్రోల్ అంటాం, అది కూడా 3 రూపాయలు ఈరోజు ఉదయం నుంచి పెంచడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో అనుక్షణం దీనిపైన మేము సమీక్షిస్తూ రాష్ట్రంలో ఎక్కడ కూడా కొరత లేకుండా ఈ సమస్య రాకుండా ఉండడానికి కోసం నిన్న క్యాబినెట్లో కూడా సుదీర్ఘంగా చర్చించాం. ప్రజలు ప్రతి ఒక్కరూ కొంచెం పొదుపు చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ప్రభుత్వ కార్యాలయాల్లో, కేంద్ర వాళ్ళకి ప్రతిరోజు వెళ్లే పనుల్లో కూడా ఎక్కడ కూడా సమస్య లేవనెత్తకుండా అదనంగా సౌకర్యాలు కల్పించడానికి కోసం ఏపీఎస్ఆర్టీసీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రైట్. పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి సరే, అందరినీ ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మొగ్గు చూపండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేయండి అంటున్నారు. మరి అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ దేశంలో అందుబాటులో ఉన్నాయా? భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాహనాలు విస్తృతంగా అందుబాటులో ఉన్న పరిస్థితి కనిపిస్తుందా? స్కూటర్లు కావాలి, బైకులు కావాలి, కార్లు కావాలి. కమర్షియల్ వాహనాల విభాగంలో పలు కంపెనీలు తమ ఈవీ మోడల్ను నేటికి పూర్తి స్థాయిలో విక్రయించని పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇక వాటి ధర గురించి ఒకసారి మాట్లాడదాం. వాటి ధరల విషయం మాత్రం జనాన్ని భయపెట్టిస్తోంది. అవి మరింత తగ్గాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సబ్సిడీలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలకు కొన్ని వాళ్ళు డిస్కౌంట్లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇవన్నీ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయా? ట్యాక్స్లకు సంబంధించి ఎగ్జెంప్షన్ కానీ ఇటువంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయంటే ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఎక్కువగా ఈవీ వెహికల్సే లభ్యం కాని పరిస్థితి. ఈ రోజు బుక్ చేసుకుంటే ఎప్పుడో 3-4 నెలలకి ఆ వెహికల్ వస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు అంటే ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా చర్యలు తీసుకున్నారా అంటే అవుననే సమాధానం చెప్పాల్సి ఉంటుంది కదా. గతంలో కూడా నోట్ల రద్దప్పుడు చూసాం, కరోనా టైంలో లాక్డౌన్ విషయంలో కూడా చూసాం.
మోదీ సర్కార్ అదే చేసిందన్న అపవాదు ప్రతిపక్షాల నుంచే కాదు, ఈసారి ప్రజల నుంచి కూడా కొంత గట్టిగానే వినిపిస్తుందనేది మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మోదీ ఎలాంటి చర్యలు ముందు తీసుకోకుండానే పొదుపు చర్యలు చేపట్టాలని దేశంలో పిలుపునివ్వడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ అనుకూల వర్గాలు మంచి నిర్ణయమే అంటున్నాయి. విపక్ష పార్టీలు మాత్రం ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగుతున్నాయి. అధికార ప్రతిపక్షాలు ఏ విమర్శలు చేసుకుంటే ఏం లాభం? ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటే కదా అధికారాన్నైనా ప్రతిపక్షాన్నైనా ప్రజలు స్వాగతించేది. ఏది జరిగినా భారతదేశంలో ఒక అంశం ఏదైనా తెరపైకి వచ్చింది అంటే అది ఆ రాజకీయ నాయకులు ఆ పార్టీలకు అనుకూలంగా ఉపయోగించుకోవటం కోసం, ఒకరిపై ఒకరు బురద జల్లుకోవటం కోసమే తప్ప ప్రజల ప్రయోజనాలను ఎప్పుడో ఈ రాజకీయ పార్టీలు మరిచిపోయాయని కూడా ఈ రోజు ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితులు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయి. రైట్, ఇక పెట్రోల్ డీజిల్ పై 3 రూపాయలతో సరిపెడతారా, ఇంకా బాదుతారా అంటే ఖచ్చితంగా ఈ విషయంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రకరకాల టార్గెట్లు ఉన్నాయి. ఒకేసారి భారీగా రేట్లు పెంచితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది, నిరసనలు వ్యక్తమవుతాయి. ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకోవాలి. ఇంతకుముందు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి అంటే ఖచ్చితంగా ధర్నాలు జరిగేవి, రోడ్లపైకి జనాలు వచ్చేవారు, రకరకాల పార్టీలు వామపక్ష పార్టీలు కూడా రోడ్డు పైకి వచ్చి పెట్రోల్ డీజిల్ పెంపుకు నిరసనగా ఒక బంధులు పిలుపునిచ్చిన సందర్భాలు కూడా చూసాం. కానీ ఇప్పుడు ప్రజలు అలవాటు పడిపోయారా? ఇక ఏం చేస్తాంలే అని చెప్పి ప్రజలు విసిగిపోయారా? ఈ రాజకీయ నాయకులను మొరపెట్టుకోవటం కన్నా మన పని మనం చేసుకుంటే బెటర్ అన్న పరిస్థితికి ప్రజలు వెళ్ళిపోయారా? ఈ ప్రజలను కాపాడే నాయకులు లేరని ప్రజలు డిసైడ్ అయ్యారా? ఏం జరిగింది? ఎందుకని ఈసారి బంధులు జరగట్లేదు? ఈ అంశం కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక రాబోయే రోజుల్లో అయితే ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉందన్న ప్రచారం అయితే జోరుగానే సాగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఏది పెరిగినా, ఇటు పెట్రోల్ పెరిగినా, డీజిల్ పెరిగినా, బంగారంపై సుంకం పెరిగినా, రేపు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా, నూనెలు ధరలు ఆకాశాన్ని అంటుతున్నా ఇదంతా భరించాల్సింది సామాన్యుడే. దేశంలో మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా ఉన్నారు. ఆ మధ్యతరగతి ప్రజలపైనే ఈ పెనుభారం పడబోతుంది. సామాన్యుడి జేబు గుల్ల చేసేందుకు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారన్న టాకే వినిపిస్తుంది. ఎస్, ఈ అంశం గురించి కూడా మనం మాట్లాడదాం. ధరల ద్రవ్యోల్బణ ప్రభావం అనేది అంతిమంగా సామాన్యుడిపైనే పడుతుందనేది వాస్తవమే. ఇది జగమెరిగిన సత్యమే. పెట్రోల్, డీజిల్, వంట నూనెలు, పప్పు ధాన్యాలు, కూరగాయలు, నిత్యావసరాలు అన్ని పెరుగుతాయి. గృహ బడ్జెట్ ఒక్కసారిగా గణనీయంగా పెరిగిపోతుంది. ఆదాయం పెరగకుండా ధరలు పెరిగే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రజలు తక్కువ వస్తువులను కొనుగోలు చేయగలరు. ఇది వారి జీవన ప్రమాణాలను తగ్గిస్తుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సో ఎవరు బాధ్యత వహించాలి దీనికి? ప్రజలు ఏమైనా తప్పు చేశారా? ప్రజలు ఎందుకు భరించాలి? ఎందుకు ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు? ప్రతిపక్షాలు ముందస్తుగా ఎందుకు హెచ్చరించలేకపోయాయి? దేశంలో ఆర్థిక విధానాలు ఏ విధంగా ఉన్నాయి? ఆర్థికంగా ఎందుకు మనం నేటికి పరిపుష్టి కాలేకపోయాం? 7 వసంతాలు గడిచిపోయాయి, 8వ వసంతంలో ఉన్నాం మనం. అయినప్పటికీ కూడా ఎందుకు ఇంకా 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 ఎప్పటికప్పుడు దేశం ఆర్థికంగా తిరోగమనం పాలే అవుతుంది? ఈ అంశం గురించి కూడా మాట్లాడదాం. బ్యారెల్ ధర తగ్గినప్పుడు లబ్ధి బదిలీ చేశారా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతాయి, పెరుగుతాయి. తగ్గినప్పటికీ ఓఎంసీలు గతంలో వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికి, అకస్మాత్తుగా ధరలు పెరిగితే తట్టుకోవడానికి, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా ఉంచడానికి సాధారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతాయి. పెరిగినప్పుడు ఆ భారాన్ని పెట్రోల్ పంపు ధరల ద్వారా వినియోగదారులపై వేస్తారు. కానీ ధరలు తగ్గినప్పుడు ఆ ప్రయోజనం పూర్తిగా జనాలకు ఎందుకు లభించడం లేదు? సో ఇక్కడ ఈ అంశం చాలా కీలకమవుతుంది. 8 నెలల క్రితం పెట్రోల్ ధరలు తగ్గినప్పుడు ఆ ధరలను ప్రజలకు ఎందుకు తగ్గించలేకపోయారు? రకరకాల పేర్లు చెప్పారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి యూసేజ్ అన్నారు, లేదంటే పెట్రోల్ కంపెనీలను కాపాడుకోవాల్సిన బాధ్యతని చెప్పారు. మరి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? ఈ అంశం గురించి కూడా మనం మాట్లాడదాం. మాట్లాడేందుకు రాంబాబు గారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ మనకు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మిట్టా పార్థసారథి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ఇక వెంకట్ నాయక్ గారు కాంగ్రెస్ నుంచి కూడా మనకు సిద్ధంగా ఉన్నారు. గెస్ట్లతో మాట్లాడే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేజ్. రైట్, రకరకాల అంశాలు అయితే ఇప్పుడు ప్రజల ముందు కనిపిస్తున్నాయి. వారి బాధలు వినిపిస్తున్నాయి. ప్రజలు మౌనంగా ప్రతిదీ కూడా భరిస్తున్నారు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఇంతకుముందు ఏదైనా అంశం జరిగింది అంటే పెట్రోల్ ధరలకు సంబంధించి ధరల పెరుగుదల ఏదైనా ఉందంటే ధర్నాలు, రాస్తారోకోలు నడిచాయి. కానీ ఇప్పుడు ఎక్కడా కూడా ప్రజలు ధర్నాలు చేసే పరిస్థితులు లేవా? ధర్నాలు చేసే ఓపిక కూడా ప్రజలకు లేకుండా పోయింది అన్న పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తేజావతి వెంకట్ నాయక్ గారు, కాంగ్రెస్ లీడర్, మనకు అందుబాటులో ఉన్నారు. వెంకట్ నాయక్ గారు, ఏంటి అసలు ఈ పెట్రోల్ ధరలను ఎలా చూస్తూ ఉన్నారు? ఓవైపు ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోబోతుంది. ఇటువంటి సమయంలో పొదుపు మంత్రం పాటించాలంటూ ప్రభుత్వం చెబుతోంది. సో ఏంటి, ఎలా చూస్తున్నారు? ఏం జరగబోతుంది అనుకోవచ్చు భవిష్యత్తులో? ఇంకా రానున్న రోజుల్లో ఏ ఏ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి? ఏం చెప్తారు?
వెంకట్ నాయక్ గారు, నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? యా రైట్, సమ్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. రాంబాబు గారు గుడ్ ఈవినింగ్ అండి. రాంబాబు గారు గుడ్ ఈవినింగ్. తీసుకొస్తాం అందుకనే పర్యావరణ యా రైట్, మొత్తంగా ధరల పెంపుపై విపక్షాలు బగ్గుమంటున్నాయి తప్ప ఎందుకు పెరుగుతున్నాయి, దేశంలో ఇప్పుడు అసలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కుతాం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకుండా దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం ఆలోచించాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు. సో ప్రపంచమే ఒక విపత్తు ఎదుర్కోబోతున్నప్పుడు అందులో మనం ఏమాత్రం అతీతం కాదు. సో భారత్ లాంటి దేశాలు చాలా పెద్ద మార్కెట్ ఉన్న దేశాలు, అందులోనూ క్రూడ్ ఆయిల్ ని మనం ఎంత పర్సంటేజ్ దిగుమతి చేసుకుంటున్నామో కూడా ఈరోజు సామాన్యుడికి కూడా తెలిసి వచ్చింది. 80% వరకు మనం బయట నుంచే దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. సో అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ ధరల పెరుగుదల అనేది ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఎందుకు మనం మార్చుకోలేకపోయాం అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, వీటన్నింటినీ ఎందుకు మనం మార్చుకోలేకపోయాం? ఒక విపత్తు వచ్చినప్పుడే మనం ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనేది ఈ రోజు సామాన్యుల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. యా వెంకట్ నాయక్ గారు, ఏంటి మొత్తంగా ఈ ధరల పెరుగుదలను ఎలా చూస్తున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? వంశీ గారు, నా వాయిస్ వినబడుతుందా? యా ప్లీజ్ కంటిన్యూ సార్. వంశీ గారు, ఇప్పుడు విడాకులకు మూలం పెళ్లి అని చెప్పి చెప్తే ఎంత విడ్డూరంగా వికారంగా ఉంటుందో. అంటే ఇప్పుడు విడాకులు తీసుకోవాలంటే పెళ్లి చేసుకుంటే విడాకులకి మూల కారణం అవుతుంది అన్నట్టు నరేంద్ర మోడీ గారు వచ్చి ఈరోజు ధరలో ఏది పెట్రోల్ రేటు ఎక్కువ కన్జ్యూమ్ చేయడానికి రీజన్ మీరు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి మీరు ఎక్కువ వాడకండి అని చెప్పి ఏదో సలహా ఇచ్చిపోయారు కదా. అది మనకి మాత్రం చెప్తే అయిపోతుంది, దానికి సభలు సమావేశాలు చెప్పాల్సిన అవసరమే ఉంది. ఏది ఏది ఏమంటారు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపిండు కదా నరేంద్ర మోడీ గారు, ఒక విశ్వగురుగా ఉండి ఆ యుద్ధాన్ని ఆపిండు. సరే వెంకట్ నాయక్ గారు, ఈ రాజకీయ విమర్శలు రోజు ఉండే, ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధ ప్రభావం మన దేశంలోనే కాదు, ఆస్ట్రేలియా లాంటి దేశాలు కూడా ప్రతి చుక్క పెట్రోల్ ను జాగ్రత్తగా వాడాలి, ఎవ్రీ లిటిల్ డ్రాప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, క్రూషియల్ అంటూ కూడా ఆ దేశాలు కూడా నినదిస్తున్నాయి. సో ఇటువంటి సమయంలో కాస్త రాజకీయాలను పక్కన పెడదాం. అసలు ఏంటి, అసలు ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి కానీ పబ్లిక్. వంశీ గారు, ఇప్పుడు రాజకీయం స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరంటే మోడీ గారా లేకపోతే మేమా? మోడీ గారే కదా పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చింది. రష్యా ఉక్రెయిన్ వారు ఆపినట్టు ఇరాన్ ఇజ్రాయెల్ కూడా ఆపమని చెప్తున్నాము. తప్పేముంది, విశ్వగురువు కదా, దాని రాజకీయ స్టేట్మెంట్ ఏముంది? దేశ ప్రజలను కాపాడమని అంటున్నాం. సరే వంశీ గారు, మీరు చెప్పిన లెక్క ప్రకారమే అవుతాం. మరి క్రూడ్ ఆయిల్ ధర తక్కువ ఉన్నప్పుడు ఆ బెనిఫిట్స్ దేశ ప్రజలకు ఇవ్వలేదు కదా. మరి ఐ న్యూస్ అదే ప్రశ్నిస్తోంది సార్, ఐ న్యూస్ అదే ప్రశ్నిస్తోంది. ప్రైమ్ టైమ్ డిబేట్స్ లోనే కాదు, అసలు ఏ నెలలో ఎంత క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గాయి, ఎంత పెరిగాయి, సో ఎందుకు ఆ డబ్బులు ఎక్కడికి రాలేదు అంటే దాని నుంచి కూడా సమాధానం వినిపించింది. ఆ సమాధానం కూడా తీసుకున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్, దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి వాడారు. పెట్రోల్ కంపెనీలకు ఒక రకంగా చెప్పాలంటే పెట్రోల్ కంపెనీలను స్ట్రెంథెన్ చేయడం కోసం ఆ నిధులను వాడాల్సి వచ్చింది. ఇక రాబోయే రోజుల్లో ఆ ధరలు తగ్గితే అవి అప్పుడు సామాన్యుడికి చేరుతాయంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. సార్ మీరు చెప్పిన లెక్క ఏ పొంతన కూడా దాన్ని స్టాటిస్టికల్ గా ప్రజలకు ఏదో మేలు జరిగేలాగైతే నాకు అనిపించలేదు. సరే ఎట్లా అనిపించింది అనేది మీరే దాన్ని జస్టిఫికేషన్ చేసుకోండి. కానీ నేనేమంటున్నట్టు ఇది నా లెక్క కాదు సార్, నా లెక్క కాదు, ఇది నా వాళ్ళ లెక్కలే సార్. మీ లెక్క అయితే నేను కాకి లెక్క అనేవాడిని, వాళ్ళ లెక్క అయితే పక్క కాకి లెక్క. అది నేనేమంటున్నాను, బెనిఫిట్స్ అనేది మెటీరియలైజ్ కావాలి. అది ఏ రూపంలో, ఆర్థిక రూపంలో మెటీరియల్ కావాలి. మెటీరియల్ కావాలంటే ఒక ఏది వినియోగదారుడు కానీ ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ ఆ బెనిఫిట్ ని పొందాలి. ఎప్పుడు పొందిరు బెనిఫిట్ ని? పెట్రోల్ ధరను సాకుగా చూపి ఈరోజు ఏది ఇప్పుడు మీరే బయటకు వెళ్ళండి, బయటకు వెళ్ళి ఒక చోట టిఫిన్ ఏది ఒక నెల క్రితం చేసిన రేటుకే ఇప్పుడు టిఫిన్ చేయగలుగుతారా మీరు? ఒక నెల క్రితం కొన్న వస్తువులను మీరు ఇప్పుడు కొనగలుగుతారా? ఆకుకూరల దగ్గర కూడా పెట్రోల్ రేట్లు వస్తున్నాయి సార్, ప్రతి చోట. ఈ సంబంధం లేని వ్యవహారంలో ప్రతి చోట వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? ఈ దేశంలో ద్రవ్యోల్బణం అనేది విపరీతమైన పెరుగుదలకు వచ్చింది. సార్ ఇరాన్ వారు జరిగినప్పుడు రూపాయి విలువ మొన్న ₹2 పెరిగింది, కానీ అంతకుముందు ఎంత ఉండే సార్? అసలు ఇరాన్ అమెరికా యుద్ధంతో సంబంధం లేకుండా $90 దాటింది కదా సార్. డాలర్ దాటి ఆటోమేటిక్ మన మీద ప్రభావం చూపుతుంది కదా. సో ఇవన్నీ ఏమంటున్నాను నేను, మసిపూసి మారడికాయ దేశ విషయంలో భాగంగా ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఒక మాట స్టేట్మెంట్ ఇవ్వని కేంద్ర ప్రభుత్వం, ఒక మాట కూడా ప్రజలకు సూచించని కేంద్ర ప్రభుత్వం, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సూచించాలని దాని అర్థం ఏంటి? లైన్ లో ఉండండి, ఒకసారి ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేస్తాం మీ క్వశ్చన్స్ అన్నిటికి కూడా. పార్థసారథి గారు నమస్కారం. పార్థసారథి గారు, రాంబాబు గారు, ఏంటి మొత్తంగా దేశం ఇప్పుడు ఒక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోబోతుంది, పొదుపు మంత్రమే దేశాన్ని కాపాడగలుగుతోందంటూ స్వయంగా ప్రధాని చెప్పారు.
ఓవైపు పొదుపు మంత్రం అన్నారు, మరోవైపు ధరల మోత మోగుతోంది, సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోందంటూ ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ఏం చెప్పదలుచుకున్నారు రాంబాబు గారు? ఇది మనం ఎవరం కూడా ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితి అండి. ఇది మన ఇంటర్నల్ కంట్రోల్స్ తో సంబంధం లేదు, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ తో సంబంధం లేదు, దేశంలోని ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ సంబంధం లేని విషయం ఇది. కేవలం ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వలన వచ్చినటువంటి ఉపద్రవం అండి. మన ఆయిల్ బ్యారెల్ $60-80 మధ్య ఫ్లక్చువేట్ అయ్యేది. ఈ వారు వలన అది $100 క్రాస్ అయిపోయి అది అక్కడికే గవర్నమెంట్ 2 నెలలు వేరు చేసిందండి. ఎందుకంటే అంటే వారు ఆగిపోతుందనే ఉద్దేశంతో చాలా కంట్రీస్ ఈ విధంగా చేసినాయి. అయితే ఇప్పుడు మన భారతదేశం ఒకటే కాదండి, 50 కంట్రీలు రిస్ట్రిక్షన్స్ ఇది ఈ కరోనా లాంటి సిచ్యువేషన్. అదేమో హెల్త్ కి సంబంధించిన విషయము, ఇదేమో ఆర్థిక స్థితికి సంబంధించిన విషయం. ఇది కూడా కరోనా అంత సీరియస్ విషయమేనండి. ఇప్పుడు కనుక చర్యలు తీసుకోకపోతే కంట్రీ డిఫాల్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి, దివాలా తీసే పరిస్థితి అండి. ఇదే కంటిన్యూ అయితే మన ఉన్న ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ 10 to 11 months మించి రావండి. ప్లస్ మన ఆయిల్ కన్సంప్షన్ అనేది పెరుగుతూ పోతుంది. ఇది తప్పనిసరి పరిస్థితుల్లో మనం ఇది ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో మనం గవర్నమెంట్ ని క్రిటిసైజ్ చేయడానికి అవకాశం లేదండి. ఓకే, మిగతా విషయాల్లో మిగతా టైంలో మనం రాజకీయంగా విమర్శలు చేయొచ్చు. ఇప్పుడు విమర్శలు చేస్తున్నామంటే అది మన పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోవట్లేదనే విషయం అర్థమవుతుందండి. ఇప్పుడు ఇది ఒకటే కాదండి, ఈ ఆయిల్ ప్రైస్ తో ఆగుతుందని అనుకోము, ఇంకా పెరిగే అవకాశం ఉంది. రేపు వంట నూనెలు కూడా పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ అనేది బాగా పెరుగుతుందండి. ఈ నెక్స్ట్ 3 to 6 months లో పరిస్థితి కొంచెం తీవ్రతరం అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయండి. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం ఒకవేళ 10-15 రోజులు ఆగినా కూడా ఆయిల్ సప్లై ఇమ్మీడియట్ గా ఇంప్రూవ్ కాదండి, స్లోగా అవుతుంది. అయితే రాంబాబు గారు చాలా మంది మీలాంటి ఆర్థిక రంగ నిపుణులు ఉంటారు, ప్రధానమంత్రికి సంబంధించి కూడా చాలా మంది సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు. దేశవ్యాప్తంగా ఏం జరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది, ఒక సంవత్సరం తర్వాత ఎటువంటి విపత్తులు ఎదుర్కోబోతున్నాం అనేది కూడా ఒక అవగాహన ఉంటుంది. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత ఏ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూసాం. పశ్చిమాసియాలో యుద్ధం మొదలవుతుందంటే అప్పటికప్పుడు ఆ ప్రికాషన్స్ తీసుకున్నాం. కానీ ఎందుకు మనం ఇంకా ముందు అంటే ఆర్థికంగా మనం ఇంకా ఎందుకు దృఢంగా నిలబడలేకపోతున్నాం? సో ఫారెన్ కరెన్సీకి సంబంధించి, విదేశీ మారక నిల్వలకు సంబంధించి ఎందుకు ఆ నిల్వలను మనం పెంచుకోలేని పరిస్థితికి వచ్చాం? ఇప్పటికిప్పుడు అంటే ఒక 6 నెలల వరకు లేదంటే ఒక 8 నెలల వరకే ఆ రిజర్వులు మనకు సరిపోతున్నాయి. ఏదైనా ఒక గడ్డు పరిస్థితి వస్తే, ఇంకొక 2 యుద్ధాలు కొనసాగితే మన దేశ ఆర్థిక పరిస్థితి ఇంత డొల్లతనమా? ఎందుకు ఇంత పరిస్థితుల్లో ఉన్నా మనం? ఎక్కడెక్కడో ఏదో సాధించామని చెప్పుకుంటున్నాం మనం, ఆర్థికంగా ఇంకా నేటికి ఎందుకు బలపడలేదు? ఆ బలపడే విధంగా చర్యలైనా ఉన్నాయా ఇప్పటికైనా? ఇప్పటికిప్పుడు ఇది బలపడాలంటే కాదండి, ఇది గత 50 సంవత్సరాల పాలకులు చేసినటువంటి తప్పులండి. గత 10 సంవత్సరాల్లో మన చర్యలు చేపట్టి కొంత డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ చేసి ఎక్స్పోర్ట్స్ అనేది ఇంప్రూవ్ చేస్తున్నారండి. ఇది ఒక్క ప్రెజెంట్ గవర్నమెంట్ మనం బ్లేమ్ చేసే ప్రయోజనం లేదు. గత 50 సంవత్సరాల నుంచి మనం తీసుకున్నటువంటి పాలసీలు కానివ్వండి, ఎంతసేపు ఇంపోర్ట్స్ డిపెండ్ అవడం తప్పితే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ని మనం స్ట్రెంగ్ చేయలేదండి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫండ్స్ అలొకేట్ చేయలేదండి. మేబీ అలొకేట్ చేయకపోవడానికి మనకి పాపులేషన్ కూడా ఎక్కువైపోవడం వల్ల ఆర్థిక పరిస్థితులు అనుకూలించట్లేదు. ఇంత పెద్ద కంట్రీలో ఏంటంటే ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడం చాలా కష్టం అండి. మన కంట్రీయే కాదు, ఇప్పుడు గ్లోబల్ ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే గ్లోబల్ ఎకానమీస్ చాలా దివాలా తీస్తాయి. పరిస్థితి అట్లాగే ఉందండి. ఎనర్జీ క్రైసిస్ అనేది వరల్డ్ వైడ్ ఉన్నదండి, మనకు ఒకటే కాదు. ఇప్పుడు థాయిలాండ్, వియత్నాం లాంటి కంట్రీస్ లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టారు, మెజర్స్ అన్ని తీసుకుంటున్నారండి. రాంబాబు గారు, ఫైనల్ గా ప్రజలకు మీరు ఇచ్చే సలహా ఏంటి? ఒక ఆర్థిక రంగ నిపుణులుగా ప్రజలకు మీరు ఇచ్చే సలహా ఏంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో? పొదుపు చర్యలు పాటించాలండి. ఇన్ఫ్లేషన్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలండి. మనం కొంత నష్టపోవాల్సి వస్తుంది, దానికి మనం సిద్ధపడాలండి. ఎందుకంటే ఇది మన దేశానికి సంబంధించిన విషయం. ఇది ప్రస్తుతం గవర్నమెంట్ క్రిటిసైజ్ చేసో లేకపోతే పర్టికులర్ రాజకీయ నాయకుడు కాదండి. మన ప్రస్తుతం అందరూ కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి అండి. సమిష్టిగా అందరూ కలిసి దాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి అండి. ప్రజలకు కొంత నష్టం జరుగుతుంది, ఇది మరి తప్పని పరిస్థితి అండి, చేయలేని పరిస్థితి వరల్డ్ వైడ్. రైట్. థ్యాంక్ యూ రాంబాబు గారు. పార్థసారథి గారు, ఏంటి ఇప్పుడు పొదుపు మంత్రం పాటించాలని చెప్తూ ఉన్నారు, ప్రజలు కూడా పొదుపు ఎంత వరకు పాటించాలి ఏంటి? మొన్నేమో బంగారం అన్నారు, ఇప్పుడు పెట్రోల్ అన్నారు, రేపేమో వంట నూనెల ధరలు కూడా పెరగబోతున్నాయి. సో దేశం సుభిక్షంగా
ఒక రకంగా సురక్షితంగా ఉంది అనుకున్న టైంలో ఒక పిడుగు లాంటి వార్త వింటున్నాం. ఒక రకంగా ఇందాక రాంబాబు గారు చెప్పినట్టుగా కరోనా హెల్త్ ఎమర్జెన్సీ అయితే ఇప్పుడు ప్రధాని చెప్పిన మాట ఫైనాన్షియల్ ఎమర్జెన్సీగా ప్రజలు భావిస్తున్న పరిస్థితి. రోజు రోజుకు భయాందోళనలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఇక సామాన్యుడి బాధ అయితే వర్ణనాతీతం. ఏం చెప్పదలుచుకున్నారు, ఎటువంటి పరిస్థితులు మనం చూడబోతున్నాం, ప్రజలు ఏ విధంగా ఎంత జాగ్రత్తతో ఉంటే ఈ ముప్పు నుంచి మనం బయటపడతా ఉంటాం? నమస్కారం అండి, అందరికీ నమస్కారం. సార్, ఈ సంఘటనలు ఈ రోజు ఒక్కరోజే కాదు. గతంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు యుద్ధం జరిగేటువంటి సందర్భంలో దేశానికి ఒక పిలుపిచ్చారు. అప్పట్లో ఆహార పదార్థాలే కరువుగా ఉండేటువంటి పరిస్థితి. సో అయినప్పటికీ ఆహార పదార్థాలు కరువుగా ఉంటాయనేటువంటి ఒక విషయాన్ని తీసుకొని ఆ రోజు అందరూ కూడా ఒక్క పూట భోజనాన్ని వదిలేయండి అంటే, ఆ రోజు ఉన్నటువంటి దేశభక్తితో ప్రతి ఒక్కరు కూడా 2 పూటలు కూడా, అంటే వారానికి 2 పూటలు కూడా భోజనం మానేసినటువంటి చరిత్ర భారతదేశంలో ఉన్న దేశభక్తులు. ఇప్పుడు ఎవడైనా కామెంట్ చేస్తున్నాడంటే ఇంకా వాడు దేశ ద్రోహి అనుకోవాల్సిందే, లేదా దేశాన్ని అర్థం చేసుకోలేదు అనుకోవాల్సిందే, లేదా దేశం నా బాధ్యత కాదు, నా వరకు మాత్రమే నేను బాగా ఉండాలా, ప్రభుత్వాలు మొత్తం అంతా కూడా నాకు పనిచేస్తూ పెడుతూ ఉండాలా, వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, లేదా మొత్తం సంక్షేమాన్ని పీకేసేసేయండి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నవాడు మాట్లాడినాడు, మాకేం సంబంధం ఉంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేనంటే, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా హార్డ్వేర్ ఇంజనీర్ అయినా ఈ ప్రజలందరూ ఉండబట్టే కదా నువ్వు ఉండేది. ఈ ప్రజలే లేకపోతే నీ సాఫ్ట్వేర్ ఏం చేసుకుంటావు? కాబట్టి ప్రజలు ఉండేటువంటి వాళ్ళలో అనేక రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళకు సంక్షేమము చూడాలా, 144 కోట్ల దేశ జనాభాలో, అలాగే డెవలప్మెంట్ కూడా చేయాలా. ఇంతకుముందు రాంబాబు గారు క్లియర్ గా చెప్పారు, 50-60 సంవత్సరాలుగా సరి అయినటువంటి పద్ధతిలో డెవలప్మెంట్ జరుగుతూ ఉండింటే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఆ ప్రభుత్వాలు కూడా మారి ఉండేటివి కాదు. మంచి చేస్తే ఎందుకు మారుతాయండి ప్రభుత్వాలు? ఇప్పుడు బీజేపీ కానీ ఉత్తరప్రదేశ్ లో కానీ అస్సాంలో కానీ ఇక్కడ ఎందుకు 3 సార్లు 4 సార్లు? రైట్ సార్, కాసేపు వాళ్ళు కూడా ఏళ్లకేళ్లు పరిపాలించారులేండి. ఎవరు సంవత్సరాలు పరిపాలించిన ప్రజల జీవన స్థితిగతులు అయితే ఏమీ మారట్లేదనేది స్పష్టంగా కనిపిస్తోంది. సో మారట్లేదండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడ మారుతున్నాయి సార్? ఈ రోజుకి కూడా సామాన్యుడి జీవితం దుర్భరంగానే సాగుతోంది. సామాన్యుడి జీతం ఎన్నో ఖర్చులు తగ్గించుకుంటేనే ఈ రోజు ఆ జీవితాలు ముందుకు సాగుతున్న పరిస్థితి సార్. ఇంకా చాలా మార్పు రావాల్సిన అవసరం ఉంది. మనకన్నా చాలా చిన్న దేశాలు కూడా అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాయి సార్. ఉండండి ఇది ఈ రోజు భోజనానికి సంబంధించి దాదాపుగా ఏ పేద ప్రజకు ఇబ్బంది లేదు. దానికి తగిన ఆహారాన్ని ఉచితంగా ఇస్తున్నారు. కరెంటు దాదాపుగా అనేక రాష్ట్రాల్లో దాదాపుగా 150 నుంచి 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తున్నారు. కూరగాయలు సొంతంగా ఇంట్లో పండించుకునేటువంటి వాళ్ళకి 1 పైసా ఖర్చు ఉండదు, రియల్ గా వాళ్ళు ప్రయత్నం చేసి పండించుకుంటే. ఇక ఉండేటువంటి దాంట్లో మెయిన్ గా వచ్చేటువంటి ఖర్చు అది. ఇంకా మిగతా ఖర్చులు అనేటువంటివి స్కూల్ కు కాలేజీలకి వచ్చేటువంటి ఖర్చులు చాలా పెద్ద ఖర్చులుగా ఉంటాయి. ఆ స్కూల్ కి వచ్చేటువంటి ఖర్చుల కోసం అనేటువంటిది వాళ్ళు ప్రయత్నం చేయాల్సిందే. చాలా భాగం ప్రభుత్వ పాఠశాలలోకి వెళితే అన్ని ఉచితంగానే ఉన్నాయి. తర్వాత ఉండేటువంటి మేజర్గా ఉండేటువంటి ఖర్చులు ఏమి? తన యొక్క వ్యాపారానికి సంబంధించి ఏదైనా పెట్రోల్ కానీ డీజిల్ కానీ వ్యాపారానికి పెట్టుబడి పెట్టినప్పుడు ఖచ్చితంగా దాంట్లో నుంచి లాభం అనేటువంటి దాన్ని తీసుకుంటూ వస్తాడు. ఇప్పుడు లాభం అనేటువంటిది తగ్గుతుంది, దాంట్లో అనుమానమే అవసరం లే. కానీ చాలా చోట్ల జరిగేది ఏంది, ఈ రోజు ఆటో వాళ్ళు ఉన్నారు, 10 రూపాయలు ఉండేటువంటి పెట్రోల్ ని 5 రూపాయలు పెరిగింది అనుకోండి, చార్జెస్ ని వాళ్ళు పెంచుతారు. అవసరం లేనప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు సైకిల్లో పోతారు. ప్రయాణం అయితే ఆపేరు కదా. అయితే ఇప్పుడు దేశానికి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు మీరైనా నేనైనా ఎవరైనా కూడా, ఇది ఏమన్నా మన దేశంలో సృష్టించబడినటువంటి సమస్యనా? ఎవరైనా ఆ మాట అన్నారంటే అంతకన్నా మూర్ఖత్వం ఏది ఉండదు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. హార్మోన్ జలసంధిని మనం మూసేసామా? పార్థసారథి గారు, మీరు చెప్పినట్టుగా ఉచిత బియ్యం అందుతూనే ఉంది, బస్సులు తిరుగుతూనే ఉన్నాయి, రకరకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ఉన్నారు. ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఆ మధ్యతరగతి వాడు పన్ను కడితేనే ఆ పన్ను నుంచి వచ్చిన ఆదాయంతోనే ఈ సంక్షేమ పథకాలు నడుస్తున్నాయి సార్ దేశంలో. అండ్ ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది సార్. మీరు చెప్తున్నట్టుగా పార్థసారథి గారు, ప్లీజ్ కంటిన్యూ చేయండి. నేనేమన్నానంటే, మీరు అన్నది అందరూ దుర్భరంగా ఉంది, ఏమో అయిపోయింది అనేటువంటి అది ఏమంటారు ఎగ్జాజరేషన్ అవసరం లేదు అంటున్నా. నేను దానికన్నా నేను ఉదాహరణ చెప్పిన,
ప్రతి ఒక్క మనిషికి కూడా 80 కోట్ల మందికి ఈ రోజు 5 లక్షల రూపాయల దాకా ఆరోగ్య సురక్ష ఉంది. ఎవరికి జబ్బులు రాకూడదని కోరుకునే దానికి యోగాను ప్రోత్సహించారు నరేంద్ర మోడీ గారు. మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మద్యాన్ని వీలైనంత వరకు తగ్గించుకోండి అని చెప్పేసి పదే పదే చెప్తూ ఉన్నారు. ఈ రోజు కూడా అంటే నేను చెప్తున్నది అంటే ప్రజలే ఈ పథకాల వైపు మొగ్గు చూపట్లేదా? ప్రజలే ఎక్కువగా ఖర్చు చేస్తున్నారంటారా? ప్రజలకే ఏ విధంగా ఖర్చు పెట్టడం తెలియట్లేదని మనం మాట్లాడుకోవాల్సి ఉంటుందా? ప్రజలు ఎక్కువ చేస్తున్నారా తక్కువ చేస్తున్నారా అనే విషయం కంటే నీ దగ్గర 1 కోటి రూపాయలు ఉంటే నువ్వు ఈ 90 లక్షల రూపాయలు ఖర్చు చేసినా నీ దగ్గర 10 లక్షలు ఉంటుంది. నీ దగ్గర 10,000 రూపాయలే ఉంటే నువ్వు ఎంత ఖర్చు చేయాలనేది నువ్వు ఆలోచన చేయాలా. అవతలవాడు 90 లక్షలు ఖర్చు పెట్టినాడు కాబట్టి నేను 90 లక్షలు ఖర్చు పెట్టాలనుకుంటే అవుతుందా? నేనేం చెప్తున్నాను, సాధారణ సగటు వ్యక్తి జీవితానికి ఢోకా లేదు అనేంత వరకు నేను చెప్పగలుగుతున్నాను. అది ప్రభుత్వంలో ప్రజల యొక్క డబ్బుతోనే. నరేంద్ర మోడీ గారు ఏ రోజు కూడా ఇది నా సొంత డబ్బని గాని నా పార్టీ డబ్బని గాని చెప్పలే. ఎవడు ఏ పార్టీ చెప్పుకునే పరిస్థితి లేదు సార్. 144 కోట్ల ప్రజల డబ్బు అని మాత్రమే చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం ప్రత్యేకించి దాన్ని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రజల డబ్బే ప్రజలకి సక్రమంగా చేరుస్తున్నాడు. ఇంతకు ముందు ఉండేటువంటిది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లేనప్పుడు నాకు తెలుసు మున్సిపాలిటీలో 250 రూపాయలు పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఈ రోజు 4,000 రూపాయలు. అలాగా. కాబట్టి మనము మీడియా కానీ మనం కానీ పెద్దవాళ్ళు కానీ మేధావులు కానీ జరిగేటువంటి పరిణామాల్లో మనము ఏమి చెయ్యాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియజేయాలి తప్ప ఎగ్జాజరేషన్స్ చేసి వాళ్ళని ఇక్కడ ఎగ్జాగరేషన్ ఎవరు చేయట్లేదు. కింద క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులే ఇవి సార్. ఎక్కడా కూడా జీతాలు పెరగట్లేదు, జీవితాలు ముందుకు సాగట్లేదు. మీరు అన్నట్టుగా విద్యా వైద్యానికి ఎక్కువగా ఖర్చు చేయాలంటున్నారు. ఆ విద్యా వైద్యం ఎందుకు ఉచితంగా ఇవ్వలేకపోతున్నారు? గవర్నమెంట్ స్కూల్లో ఆ పరిస్థితులు ఉన్నాయా? నిజంగా ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి సామాన్యుడు మధ్యతరగతి వాడు చూయించుకునే పరిస్థితులు కూడా లేవు సార్. ఇంకా పరిస్థితులు మారాల్సిన అవసరం అయితే సుస్పష్టంగా కనిపిస్తుంది. ఆ విధంగా ఇప్పటి నుంచైనా పాలకులు ఆలోచన చేయాలని అయితే ఆశిద్దాం. ఒక విపత్తు వచ్చినప్పుడు ఆ విపత్తు వచ్చిన తర్వాత కన్నా విపత్తు వస్తే ఏ విధంగా ఎదుర్కోబోతామో, ఏ విధంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలో ఆ విధంగా ప్రణాళికలు రచించుకోవాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుందనేది ప్రజల నుంచి వినిపిస్తున్న మాట. ఆ దిశగా పాలకులు అడుగులు వేయాలని ఆశిద్దాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.